హైదరాబాద్లో మరోసారి కూల్చివేతలకు దిగింది హైడ్రా. మాదాపూర్లో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తోన్న నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలో జరుగుతోన్న నిర్మాణంపై ఏడాది క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నిర్మాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయ్యప్ప సొసైటీలో 100 అడుగుల రోడ్డును ఆనుకొని 5 అంతస్తుల భవనం అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 684 గజాల్లో అక్రమంగా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 5 అంతస్తుల్లో నిర్మిస్తున్నట్టుగా కంప్లైంట్ అందింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్టు నిర్ధారించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ స్థలంలో నిర్మిస్తోన్న బిల్డింగ్ని కూల్చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. సో హైడ్రా డేగా సండే మారింది. సో గడిచిన కొద్ది రోజులుగా ప్రతి సండే కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. తాజాగా 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సర్ప్రైజింగ్లీ ఈ భవనం గవర్నమెంట్ స్థలంలో కడుతున్నట్టుగా తెలుస్తోంది. సో పర్మిషన్లు ఎవరిచ్చారు, ఎవరు కబ్జా చేసి దీన్ని కడుతున్నారు, పర్మిషన్లు ఎలా వచ్చాయి, స్థానికుల ఫిర్యాదుతో సంవత్సర కాలంగా దీనిపై కంప్లైంట్స్ వస్తూ ఉన్నా సరే ఎలా కడుతున్నారు, సో ఇవన్నీ కూడా సర్ప్రైజింగ్గా అనిపిస్తున్నాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ని మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. లక్ష్మీకాంత్, ఎవరు దీన్ని కట్టింది? గవర్నమెంట్ స్థలంలో కట్టడం ఏంటి? పర్మిషన్లు ఎవరిచ్చారు? అండ్ నోటీసులు ఇస్తున్నా సరే లెక్క చేయకుండా కట్టడం ఏమిటి? ప్రస్తుతం దీని బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కొంతమంది పొలిటికల్ నేతల అండదండలు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత హైడ్రా ఇప్పుడు జూలు విధిల్చిందని చెప్పొచ్చు. కొత్త సంవత్సరంలో భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం అని తేల్చారు. ఇది మొత్తం కూడా ప్రభుత్వ స్థలంగా గుర్తించారు. అయ్యప్ప సొసైటీకి సంబంధించిన దాదాపు 150 ఎకరాల స్థలంలో మొత్తం కూడా ఈ నిర్మాణాలు ఏవి చేపట్టరాదన్నది మొత్తం హైకోర్టులో వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టరాదని మొత్తం హైడ్రా నిన్న వచ్చి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిన్న స్పాట్కు చేరుకొని మొత్తం కూడా ఇక్కడ విచారించి స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయని పరిశీలించారు. అయితే మొత్తం దీనికి సంబంధించి గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఎలాంటి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టరాదన్నది నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం మొత్తం కూడా కోర్టుకు చేరింది. హైకోర్టు చేరిన తర్వాత కూడా హైకోర్టు నుంచి కూడా గత సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టరాదన్నది హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ దాదాపు 684 చదరపు అడుగుల్లో మొత్తం కూడా ఈ విస్తీర్ణంతో దాదాపు G+5 అంటే కింద 2 సెల్లార్లు తీశారని చెప్తున్నారు. అదేవిధంగా G+5 నిర్మాణాలు అయితే యథావిధిగా మొత్తం కూడా నిర్మాణాలు చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలు మొత్తం కూడా చట్ట వ్యతిరేకంగా చేపడుతున్నారు. దాదాపు ఈ ల్యాండ్ కాస్ట్ ఈ మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ బిల్డింగు 100 ఫీట్ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు అనుకుంటుంది. కమర్షియల్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. ఈ కమర్షియల్ బిల్డింగ్ వాల్యూ కాస్ట్ వచ్చేసి దాదాపు 20 కోట్ల రూపాయల అంచనా వేస్తున్నారు. కేవలం ల్యాండ్ వాల్యూనే 20 కోట్లకు సంబంధించిన వాల్యూ చెప్తున్నారు. అయితే దీంట్లో నిర్మాణాలు చేపట్టరాదన్నది నిబంధనలు చెప్తున్నాయి. దాని విరుద్ధంగా కూడా ఈ నిర్మాణాలు అంతా చేపట్టారు. దీని బ్యాక్గ్రౌండ్ కొంతమంది పొలిటికల్ నేతల అండదండలు ఉండడంతోనే ఎవ్వరు కూడా కదపలేకపోయారు. అయితే హైడ్రా నిన్న కమిషనర్ వచ్చిన తర్వాత మొత్తం కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీటిని కూల్చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం పనులు ఆఫ్ చేయండి అని చెప్పారు. కానీ పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతూ వస్తాయి. అనుకోకుండానే హైడ్రా ఇక్కడ ఉదయం మొత్తం కూడా రంగం సిద్ధం చేసింది. ఇప్పుడైతే ఇక్కడ హిటాచీతో మొత్తం కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ బాహుబలి క్రేన్, జాంబో కాంబీ క్రేన్ రంగంలో దిగబోతుంది. అదిగినా వస్తే మాత్రం మరో 6 గంటలో పైన మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ 5 అంతస్తుల భవనాన్ని టచ్ చేసి అక్కడి నుండి కూల్చివేతలు స్టార్ట్ చేస్తూ వచ్చి దాదాపు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100 ఫీట్ మెయిన్ రోడ్లోకి నిర్మాణ వ్యర్థాలు పోకోకుండా ముందు జాగ్రత్తగా ఇక్కడంతా కూడా DRF స్పెషల్ ఫోర్స్ మొత్తం కూడా హైడ్రా టీం రంగంలో దిగింది. మరోవైపు అర్ధరాత్రి అయినా కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో మొత్తం కూడా ఈ నిర్మాణాలు కూల్చివేయడానికి మరోవైపు స్పెషల్గా హైడ్రా వెహికల్స్ మొత్తం కూడా ఇక్కడికి దిగిపోయిన పరిస్థితి. సో మొత్తం మీద
హైడ్రా చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత భారీ భవనాన్ని కూల్చివేస్తున్న వ్యవహారం మరోసారి హాట్ హాట్గా మారిందని చెప్పొచ్చు. రైట్ లక్ష్మీకాంత్.